అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఇండియా సూపర్ డేటా మార్కెట్ క్లోజ్ అయ్యాక పోస్ట్ చేసింది. జీడీపీ రిలేటెడ్ గా దీని గురించి మాట్లాడుకోవాలి. అండ్ ట్రంప్ రిలేటెడ్ గా ఇంకొక షాకింగ్ అప్డేట్ కనిపిస్తుంది. డెవలపింగ్ నేషన్స్ అండ్ పూర్ నేషన్స్ నుంచి అమెరికాలోకి రావడాన్ని కంప్లీట్ గా పర్మనెంట్ గా బ్యాన్ చేస్తాను అనేలా షాకింగ్ గా తన ఒక స్టేట్మెంట్ చేసి ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. దీని రిలేటెడ్ గా ఇవాళ ఐటీ ఇండెక్స్ కూడా కొంత పడింది. ఎక్కడ తను నిజంగానే ఇలాంటి డెసిషన్ తీసుకుంటే ఇండియాకి సంబంధించిన ఐటీ బిజినెస్ పై ఇంపాక్ట్ ఉంటుందని దీని గురించి కూడా మాట్లాడుకుంటూ పుతిన్ ఇండియాకి రావడంపై డేట్స్ అయితే కన్ఫర్మ్ అయ్యాయి. డిసెంబర్ 4-5 తేదీ వస్తానని చెప్తున్నారు. వీటి గురించి ఉంటున్న డేటా అండ్ ఐఎంఎఫ్ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్ ని కొంచెం చూసి డేటాని పబ్లిష్ చేయండి, మీరు ఇస్తున్న డేటా సరైంది కాదు అనేలా మనకి చదువుకునే రోజుల్లో ఏబిసి గ్రేడ్లు వేస్తారు కదా, అలా సి గ్రేడ్ ఇండియన్ గవర్నమెంట్ ఇస్తున్న డేటాకు వేశారు. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే మార్కెట్ లో డబ్బులు పెట్టి మాకు డబ్బులు రావట్లేదు మార్కెట్ లో ఆర్ పోర్ట్ఫోలియోస్ ఈ మధ్య కాలంలో నెగిటివ్ ఉన్నాయి, మార్కెట్ ఏమో ఆల్ టైమ్ హైస్ లో ఉంది, పోర్ట్ఫోలియోస్ ఏమో పడిపోతున్నాయని ఎవరైతే నెగిటివ్ గా థింక్ చేస్తున్నారో మెక్వైర్ వాళ్ళు ఒక పెద్ద రిపోర్ట్ పబ్లిష్ చేశారు. అందులో ఉంటున్న ఈ జస్ట్ ఒక టేబుల్ మీకు ఒక క్లారిటీ మార్కెట్ పరంగా ఇస్తుంది. అండ్ నేను పర్సనల్ గా ఈ డేటాని చెప్తూ కొత్తగా మార్కెట్ లోకి లాస్ట్ 3-4 ఇయర్స్ లో మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళ గురించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చేయాలనుకుంటున్నాను. వీటిని మాట్లాడుకుంటూ ఫర్దర్ మార్కెట్ రిలేటెడ్ గా ఇంకొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయి. లైక్ ఇవాళ ఈవినింగ్ యూఎస్ జీడీపీ డేటా వస్తుంది, ఆర్బీఐ రిలేటెడ్ గా మీటింగ్ అంటున్నారు. అండ్ స్లోగా గోల్డ్ అండ్ సిల్వర్ ఇంకా పెరుగుతున్నాయి. వీటి డేటాని డిస్కస్ చేసుకుంటూ రిమైనింగ్ మార్కెట్ డేటా అండ్ ఇంపార్టెంట్ కమింగ్ డేస్ ఈవెంట్స్ మాట్లాడుకొని వాళ్ళ మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇండియా రిలేటెడ్ గా వచ్చిన ఇంపార్టెంట్ డేటా జీడీపీ డేటా. ఇక్కడ మీరు గమనించాలి, మార్కెట్ లో ఉన్న అందరూ ఎకానమీ రిలేటెడ్ ఉన్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా 7.4% మాత్రమే ఇండియన్ ఎకానమీ గ్రో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే 8.2% తో ఇండియన్ జీడీపీ గ్రోత్ రేట్ వస్తూ ఉండడం కంప్లీట్ గా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని పక్కన పెట్టేసింది. అంటే ఎక్స్ట్రీమ్ గా బీట్ చేసింది. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో 5.4% మన ఇండియా జీడీపీ గ్రోత్ ఉంది, ఇప్పుడు 8.2%. ఈవెన్ లాస్ట్ క్వార్టర్ లో కూడా Q1 FY26 రిలేటెడ్ వచ్చిన జీడీపీ డేటా కూడా 7.8%. ఈవెన్ దాన్ని కూడా ఇది బీట్ చేస్తూ ఉండడం, మార్కెట్ లో ఉంటున్న ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేయడం, ఇండియా ఒక గ్రోత్ స్ట్రాంగ్ గా ఉందని ఎలా మనకి ఇండికేషన్స్ అయితే ఇస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క అప్డేట్ ఐఎంఎఫ్ దగ్గర నుంచి రాకపోయింటే మాత్రం ఈ డేటాకి ఇంకా స్ట్రాంగ్ వ్యాలిడిటీ ఉండేది. కానీ ఐఎంఎఫ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియా వాళ్ళకి, స్పెషల్ ఇండియన్ గవర్నమెంట్ కి, మీరు ఏదైతే డేటా ఇస్తున్నారో ఈ జీడీపీ పరంగా ఇస్తున్నారో ఇన్ఫ్లేషన్ పరంగా ఇస్తున్నారో ప్రాపర్ లెక్కల్ని తీసుకొని ఇవ్వండి. మీరు ఏవైతే క్యాలిక్యులేట్ చేసి ఇస్తున్నారో అవి సరిగా లేదు. ఇన్ఫార్మల్ సెక్టార్ అండ్ పీపుల్ యొక్క స్పెండింగ్ ప్యాటర్న్స్ ని మీరు పట్టించుకోవట్లేదు. ప్రాపర్ గా అన్నిటిని యాడ్ చేసుకొని ఒక మంచి డేటాని పబ్లిష్ చేయండి. మీరు ఇస్తున్న డేటాకి మేము ఇస్తున్న గ్రేడ్ సి అని ఇండియా పబ్లిష్ చేస్తున్న డేటా పై వాళ్ళ రిలేటెడ్ గా ఒపీనియన్ ని నెగిటివ్ గా చెప్తూ ఉండడం, ఇండియా పబ్లిష్ చేసే డేటాకి గ్లోబల్ స్కేల్ లో, బికాస్ ఐఎంఎఫ్ అనేది ఏంటి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వాళ్ళ లెవెల్లో వాళ్ళు సి గ్రేడ్ ఇండియాకి సంబంధించిన డేటాకి ఇస్తూ ఉండడం, ఇన్ఫ్లేషన్ జీడీపీ పరంగా ఉన్న డేటాకి ఇస్తూ ఉండడం, రిలీజ్ చేసే డేటాకి అథెంటిసిటీ కొంత తగ్గుతుంది కదా. ప్రాబబుల్లీ ఆ రీజన్ మేబీ ఇండియన్ జీడీపీ డేటా మార్కెట్ లో రిఫ్లెక్ట్ అవ్వలేదేమో. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆఫ్టర్ దిస్ డేటా ఏం అంత సూపర్ గా పెరగలేదు. బట్ డేటా ఏదైతే జీడీపీ పరంగా రిపోర్ట్ అవుతుందో ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఎవ్రీ వన్ మైండ్. ఎవరు ఈ డేటా ఇలా ఉంటుంది 8 అబోవ్ ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, విచ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్. బట్ ఆ మొత్తం డేటాని వీళ్ళు ఇస్తున్న సి గ్రేడ్ నేషనల్ అకౌంట్స్ డేటా పరంగా ఇస్తున్న గ్రేడ్ దట్ అది సెకండ్ లోయెస్ట్ గ్రేడ్ అవుతూ ఉండడం, ప్రాబబుల్లీ దాని అథెంటిసిటీని కొంతవరకు సప్రెస్ చేస్తున్నా. ఎందుకు మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు అంటే మార్కెట్స్ ని కమింగ్ టైమ్స్ లో ఎందుకు బాగా పెరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చని మెక్వైర్ వాళ్ళ రిపోర్ట్ అన్నానా, దీంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ దానికి ముందు మార్కెట్స్ అంతా సజావుగా ఉన్నాయి, అంతా బానే ఉంది అనుకున్నప్పుడు ట్రంప్ కి ఖచ్చితంగా ఏదో ఒకటి మాట్లాడాలనిపిస్తుంది. దానికి తను చేసిన స్టేట్మెంట్ చూడండి. ఐ విల్ పర్మనెంట్లీ పాస్ మైగ్రేషన్ ఫ్రమ్ ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటున్నారు. దీని యొక్క మీనింగ్ ఏంటంటే వేరే దేశాల నుంచి, స్పెషల్లీ పూర్ అండ్ డెవలపింగ్ నేషన్స్ నుంచి వస్తున్న మైగ్రేషన్, అది జాబ్స్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, ఎలా అయినా కావచ్చు, మైగ్రేషన్ ని నేను పర్మనెంట్ గా బ్యాన్ చేస్తానేమో అనేలా ఐ విల్ అన్నాడు. మరి అది చేస్తానేమో అనుకుంటున్నారా, మరి క్లారిటీ లేదు. మీరు గమనిస్తే గతంలో కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన 1 నుంచి 2 రోజుల తర్వాతే, ఇమీడియట్ గా కాదు, 1 నుంచి 2 రోజుల తర్వాతే వైట్ హౌస్ ఒక అఫీషియల్ ప్లాట్ఫామ్ నుంచి వాళ్ళ హ్యాండ్లర్ నుంచి మనకి ఇంకొక అప్డేట్ వస్తుంది. వాట్ ఎవర్ ద ట్రంప్ అప్డేట్ చేయాలనుకున్నారో దానికి సిమిలర్ గా మనకు ఇంకొక అప్డేట్ వస్తుంది. అలానే ఇప్పుడు ట్రంప్ ఇది అప్డేట్ చేస్తున్నారా, ఐ విల్ పర్మనెంట్లీ పాస్ మైగ్రేషన్ ఫ్రమ్ ఆల్ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని. దీని రిలేటెడ్ గా నెక్స్ట్ 2 డేస్ లో మనకి వైట్ హౌస్ నుంచి కూడా కన్ఫర్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి లెట్స్ సీ అసలు ట్రంప్ ఒక మీనింగ్ ఏంటని. ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి, ఇల్లీగల్ గా వస్తున్న వాళ్ళని పర్మనెంట్ గా రానికుండా చేస్తానని చెప్తున్నారా, లేదు లీగల్ గా వస్తున్న వాళ్ళని కూడా ప్రాపర్ వీసా తీసుకొని వస్తున్న వాళ్ళని కూడా ఆప్షనే లేకుండా చేద్దాం అనుకొని తను ఆలోచిస్తున్నారా అనేది మార్కెట్స్ లో ఎవరికి క్లారిటీ లేదు. ప్రాబబుల్లీ దీని రిలేటెడ్ గా ఫర్దర్ అప్డేట్ మనకి ఈ సాటర్డే సండే ఆ పాయింట్ లోపు వచ్చే అవకాశం ఉంది. చెప్పాను
చెప్పాను కదా, 2 to 3 days మ్యాక్స్ టు మ్యాక్స్ వైట్ హౌస్ మనకు కన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి విత్ టర్మ్స్ అండ్ కండిషన్ అన్నిటికీ దీని రిలేటెడ్ గా అప్డేట్ మనకి క్లారిఫై అవుతుంది. లాజిక్ అయితే లేదు, డెవలపింగ్ నేషన్స్ పూర్ నేషన్స్ నుంచి రానీను అంతా సరిగా ఉన్నా రానీను అని చెప్పడానికి అయితే లాజిక్ లేదు కాబట్టి ఇల్లీగల్ వాళ్ళ రిలేటెడ్ గానే మాట్లాడుతున్నాడేమో అని యాజ్ ఆఫ్ నో నేనైతే అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ ద క్లారిటీ. అండ్ అలాగే పుతిన్ రిలేటెడ్ గా కూడా 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి ఇండియా విజిట్ December 4th and 5th జరగబోతుందని, వచ్చాక ఇండియా రిలేటెడ్ గా రష్యా ఒక పార్ట్నర్షిప్స్ పరంగా అండ్ కలిసి ఎలా ఇరు దేశాలు ఇంకా ఫర్దర్ గా గ్రో అవుతాయి, ఇంపార్టెంట్ డీల్స్ పరంగా కూడా అప్డేట్స్ ఉంటాయని ఎలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఆర్బీఐ టైంలోనే, బికాస్ December 5th కదా ఆర్బీఐ మీటింగ్ మనకు అప్డేట్ వచ్చేది, ఆ పాయింట్ లోనే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారి మీటింగ్ కూడా మన నరేంద్ర మోడీ గారితో ఇండియన్ అఫీషియల్స్ తో ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, మన ఇండియా కామర్స్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు చెప్తున్న దాని ప్రకారం రెగ్యులర్ బేసిస్ లో ఇండియా అండ్ అమెరికా వర్చువల్ ట్రేడ్ టాక్స్ చేస్తూ ఉందని, అన్ని ఇష్యూస్ కూడా మోస్ట్లీ ఆల్రెడీ రిజాల్వ్ అయిపోయాయని, ఇన్ ద బెస్ట్ కేస్ ఈ ఇయర్ ఎండ్ లోపే మనకి ట్రేడ్ డీల్ యుఎస్ పరంగా ఉంటుందని మన కామర్స్ సెక్రటరీ అయిన రాజేష్ అగర్వాల్ గారి దగ్గర నుంచి స్టేట్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ సీల్ అవుతుంది, డీల్ సైన్ అవుతుంది అనేలా తన స్టేట్మెంట్స్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ ట్రిగ్గర్ కి ఒక హోప్ నైతే ఉంచుతూ ఉంది. అండ్ నిన్నటి వీడియోలో చెప్పినట్టే గోల్డ్ కంటే కూడా సిల్వర్ స్ట్రాంగ్ గా పెరుగుతుంది. నిన్నటి తర్వాత కూడా గోల్డ్ పెరిగిన దానికంటే ఇవాళ 3 times దగ్గరగా సిల్వర్ పెరిగింది. సుమారుగా 1% దగ్గరగా సిల్వర్ ఉంటే 0.3% దగ్గరగా ఇవాళ గోల్డ్ పెరిగి, నాట్ ఓన్లీ జస్ట్ ఇవాళ లాస్ట్ 1 week అండ్ లాస్ట్ 1 month లో కూడా స్ట్రాంగ్ గా గోల్డ్ కంటే సిల్వర్ ఈ మధ్య కాలంలో పెరుగుతూ ఉంది. అండ్ ఇప్పుడు మెక్వార్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. మొత్తం డేటాలో నేను ఇది మాత్రమే ఎందుకు తీసుకున్నానంటే, దీంతో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మార్కెట్స్ రిలేటెడ్ గా ఎలాంటి మనం వ్యూతో ఉండొచ్చని. 2025లో మార్కెట్ పడ్డానికి ప్రధానమైన కారణం చూడండి, నిన్నటి వీడియోలో కూడా మాట్లాడాను నేను, ఇది ఎర్నింగ్స్ బాగాలేకపోతుండడం, కన్స్యూమర్ డిమాండ్ స్ట్రాంగ్ గా లేకపోతుండడం, వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ గా ఉంటూ గ్రోత్ ఉంటుందా లేదా ఒక క్వశ్చన్ మార్క్స్ ఉంటుండడం, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తుండడం, పెద్ద మొత్తంలో ప్రమోటర్స్ కానీ పీఈ ప్లేయర్స్ కానీ బ్లాక్ డీల్స్ అని మార్కెట్ లో సెల్ చేస్తూ ఉండడం. ఇదేమైనా ఇప్పుడు తగ్గిందా? ప్రమోటర్స్ కానీ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ ఏమైనా సెల్ చేయడం తగ్గిందా? ఈవెన్ ఇవాళ కూడా యథార్థ హాస్పిటల్స్ రిలేటెడ్ గా ఇవాళ స్ట్రాంగ్ గా పడింది స్టాక్, అదే కన్సర్న్స్ తో. దాని గురించి నెక్స్ట్ న్యూస్ లో మాట్లాడుకుందాం. బట్ ఈ ఐపీఓస్ కానీ ఇప్పుడు మీషో ఐపీఓ కూడా వస్తుంది, అండ్ కొత్తగా ఈ ఐసిఐసిఐ వాళ్ళకి సంబంధించిన ఏఎంసీ బిజినెస్ కూడా ఐపీఓ వస్తుంది. ఐపీఓస్ ఎక్కడ ఆగట్లేదు, ప్రమోటర్స్ ఎక్కడ అమ్మడం ఆపట్లేదు. కాబట్టి దాన్ని ఈ 2026లో కూడా ఆ నెగిటివ్ అలానే ఉంచారు. ఈ సప్లై ఎక్కువ అయిపోతూ ఉంది, మనం డబ్బులు మార్కెట్ లోకి వెళ్ళాలి కదా, రీటైలర్స్ ఎస్ఐపి రూపంలో మార్కెట్ లో పెడుతున్నా ఆర్ మ్యూచువల్ ఫండ్ కి డబ్బులు ఇస్తున్నా, అది మార్కెట్ లోకి వెళ్ళాలి. బట్ అది ఇండైరెక్ట్ రూట్ లో ప్రైమరీ మార్కెట్ ద్వారా ఆర్ ప్రమోటర్స్ కానీ పెద్ద పెద్ద ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కానీ వాటాన్ని అమ్మే ప్రయత్నంలో కూడా మ్యూచువల్ ఫండ్స్ దాన్ని కొనే ప్రయత్నం, మార్కెట్ లోకి వెళ్లాల్సిన డబ్బులు డైరెక్ట్ గా ప్రమోటర్స్ చేతిలోకి ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ చేతిలోకి వెళ్ళిపోతుంది. కానీ డైరెక్ట్ మార్కెట్ లోకి రాకపోతూ ఉండడం కూడా మార్కెట్ స్ట్రాంగ్ గా పెరగకపోవడానికి, లిక్విడిటీ ఉంటున్న దానికంటే సప్లై ఎక్కువ ఉంటూ ఉండడం మార్కెట్ ఒక పెరుగుదలని ఆపుతూ ఉంది. అది స్టిల్ 2026లో కూడా మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుందని. బట్ ఎర్నింగ్స్ బెటర్ అయ్యాయి. ఇది రీసెంట్ టైమ్స్ లో కూడా నేను మీకు 2-3 సార్లు ఒక ఈ ఇమేజ్ చూపించి చెప్పానా, గతంతో పోలిస్తే ఈసారి ఎర్నింగ్స్ బెటర్ అయ్యాయని. అలాగే కన్స్యూమర్ సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉంది. రీసెంట్ జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్ తో కన్స్యూమర్ సెంటిమెంట్ స్ట్రాంగ్ గా ఉంది, కన్సంప్షన్ స్ట్రాంగ్ గా ఉంది. ఇది చూడండి, వాల్యుయేషన్స్ ఏం వాళ్ళు అట్రాక్టివ్ అనట్లేదు, అందుకే దానికి గ్రీన్ ఇవ్వలేదు. వాల్యుయేషన్స్ ఏం అట్రాక్టివ్ ఇవ్వలేదు, బట్ అలానే ఎక్స్పెన్సివ్ గా కూడా లేవు, మరి టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా లేవు. వీలైతే ఎలివేటెడ్ లో ఉన్నాయని మెన్షన్ చేస్తున్నారు. బట్ ఫారెన్ ఫ్లోస్ మాత్రం అవుట్ ఫ్లోస్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కదా, ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ వచ్చారా, అది ఇప్పుడు తగ్గే అవకాశం ఉందని ఎలా చెప్తున్నారు. సో గతంలో ఉంటున్న నెగిటివ్స్ కంటే ఇప్పుడు నెగిటివ్స్ తగ్గాయి. దీనికి తోడు ఆర్బీఐ బ్యాంక్స్ పరంగా తీసుకుంటున్న చర్యలు అంతా ఇంత కాదు, వాటిని పుష్ చేయడానికి. గతంలో ఒక టైంలో వాటిని బాగా రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు వాటికి కొంత ఫ్రీడమ్ ఇస్తూ ఉన్నారు. ఈవెన్ టు ఎన్బిఎఫ్సిస్ ఈ ఒక ట్రెండ్ బ్యాంకింగ్ స్పేస్ ని పాజిటివ్ గా మారుస్తుంది. కాబట్టి దీనికి తోడు జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ పరంగా తీసుకున్న చేంజెస్ కానీ ఇప్పుడు రిపోర్ట్ అవుతున్న జీడిపి డేటా కానీ లో ఇన్ఫ్లేషన్ ఎన్విరాన్మెంట్ కానీ ఆర్బీఐ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు తీసుకోవాలనుకున్న డెసిషన్స్ మార్కెట్స్ ని డ్రైవ్ చేయాలనుకున్న వేలో డ్రైవ్ చేస్తూ ఈ యుఎస్ ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ కంప్లీట్ అవుతూ రష్యా ఇండియా పరంగా అండ్ ఇండియా యూరోపియన్ యూనియన్ అండ్ ఇతర నేషన్స్ పరంగా కూడా ఫెయిర్ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రీసెంట్ టైమ్స్ లో మన మార్కెట్స్ పరంగా ఉంటున్న పాజిటివ్ ఎలిమెంట్స్. నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఎస్, మన ఇండియా రిలేటెడ్ గా ఇస్తున్న డేటాకి సి గ్రేడ్ అని చెప్పారు. ప్రాబబ్లీ కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా డేటా ఇస్తున్నారని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. దీని రిలేటెడ్ గా గవర్నమెంట్ డిస్కషన్స్ చేస్తుంది. బట్ దీంతో పాటు గ్లోబల్ గా ఉంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కడికి పోలేదు. అమెరికా పరంగా ఉంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ జపాన్ యుఎస్ రిలేటెడ్ గా ఉంటున్న రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ గతంలో మాట్లాడుకున్నవి అవి అలానే ఉన్నాయి. కానీ అవి ఎప్పుడు ప్లే అవుతాయి ఎవరికి తెలియదు. గతంలో కూడా చెప్పాను, నెగిటివ్స్ మార్కెట్ లో ఉంటాయి. మార్కెట్ ఎప్పుడు రియాక్ట్ అవుతుందంటే అది అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తుందని భయం వచ్చినప్పుడే, అంతేకాని జస్ట్ ఎక్కడో ఏదో జరుగుతుందని ఒక చిన్న అప్డేట్స్ కూడా మార్కెట్ స్ట్రాంగ్ గా పడిపోదు. కాబట్టి కొన్ని అప్డేట్స్ మార్కెట్ డబల్ ట్రిపుల్ అయినా సరే ఆ నెగిటివ్ అప్డేట్ మీరు మార్కెట్ లో వింటూనే ఉంటారు, మార్కెట్ ఏం
ఏమో పెరుగుతూనే ఉంటుంది. అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్ళిందని మార్కెట్ కి ఒక స్ట్రాంగ్ కన్సర్న్ వస్తే తప్పించి ఆ నెగిటివ్ కి మార్కెట్స్ రియాక్ట్ అవ్వవు. బట్ ఆ నెగిటివ్స్ ని మనం అర్థం చేసుకుంటూ పాసిబుల్లీ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పడితే మన యాక్షన్ ఏంటి, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఈ మధ్యకాలంలో మార్కెట్ లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఐ థింక్ 90% దగ్గరగా కూడా సీరియస్ క్రాష్ ని చూడలేదు. బికాస్ మెజారిటీ ఆఫ్ మన వాళ్ళందరూ కూడా ఎంటర్ అయింది కోవిడ్ తర్వాత. బట్ బిలీవ్ మీ, దానికి ముందు చాలా సందర్భాల్లో మార్కెట్ వర్స్ట్ రియాక్షన్ ని 1-2 రోజుల్లోనే ఇచ్చింది. ఆ డేటాని ఇక్కడ మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. అక్టోబర్ 2008 రెండే రోజుల్లో మార్కెట్ 21% పడిపోయింది. జనవరి 2008 రెండే రోజుల్లో 14%, మే 2006 3 రోజుల్లో 19%, మే 2004 2 రోజుల్లో 22%. ఇది జస్ట్ లార్జ్ క్యాప్స్ లోనే. మిడ్ క్యాప్స్ లో, స్మాల్ క్యాప్స్ లో ఇంకా వర్స్ట్ ఫీల్ ఉంటుంది. బట్ మీరు అండర్లైన్ చేయాల్సింది, వీటన్నిటిని దాటుకొని వాళ్ళ మనం ఆల్ టైమ్ హైస్ అని మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, మార్కెట్ పడతది తర్వాత పెరుగుతది అని చెప్పుకోవడం ఈజీ, కానీ ఆ పడుతున్న రోజు దాన్ని చూస్తున్నప్పుడు దాన్ని తట్టుకోవడం, హోల్డ్ చేయడం, రాంగ్ డెసిషన్ తీసుకోకపోవడం కొంతమంది మాత్రమే చేయగలరు. కాబట్టి మీరు చాలా దగ్గరలో రియల్ ఎస్టేట్ లో వీళ్ళు సంపాదించారు, అప్పుడెప్పుడో బంగారం కొన్నారు, ఇప్పుడు అంతుంది ఇంతుంది అనుకుంటారు. కానీ స్టాక్స్ గురించి చాలా తక్కువ మంది, మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ మందే వింటారు. ఎందుకంటే కొనేది అందరూ కొంటారు, 100 మంది కొంటే 100 మంది కొంటారు. కానీ పడుతున్నప్పుడు హోల్డ్ చేయగలగడం, మళ్ళీ మన ధర వచ్చాక అక్కడి నుంచి ఒక 10-20% లాభం కనిపించినప్పుడు కూడా దాన్ని అలా వదలగలగడం కొంతమంది మాత్రమే, 100లో ఒక 5-10 మంది మాత్రమే చేయగలరు. కాబట్టి నేను ఫాల్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఉన్న వర్స్ట్ ఎన్విరాన్మెంట్ గురించి ప్రిపేర్ చేస్తూ, పడిన మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న పాజిటివ్స్ ఏంటి, మార్కెట్ ని రికవర్ చేయడానికని ఆ ఫేజ్ కి ప్రిపేర్ చేయాలని మల్టిపుల్ టైమ్స్ ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య నెగిటివ్ అర్థం చేసుకోవాలి. నెగిటివ్ లేదనుకునే భ్రమలో మనం ఉంటే ఫాల్ అప్పుడు మనం పానిక్ అయిపోతాం. నెగిటివ్ అర్థం కావాలి, దాన్ని డిజాల్వ్ చేసుకోవాలి. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఏ పాజిటివ్స్ మార్కెట్ ని ఈవెన్ ఆఫ్టర్ దట్ నెగిటివ్ డ్రైవ్ చేసే అవకాశం ఉంది. డబ్బులుంటే కొంటాం, లేదంటే వెయిట్ చేస్తాం. లేదు వర్స్ట్ ఎన్విరాన్మెంట్ ఎక్కువైపోతుందనే ఫీల్ మనకు వచ్చింది, 10-20% క్యాష్ లో ఉంటాం. పడకపోతే మనకేం ఇష్యూ లేదు. కానీ పడితే 10-20% క్యాష్ తో తక్కువలో మనం ఇంకొంచెం ఎక్కువ కొనుక్కొని ఎస్ మనం అనుకున్నాం జరిగింది, దాంట్లో నేను కొంత అడ్వాంటేజ్ తీసుకున్నాను ఒక ఫీల్ కోసం 10-20% క్యాష్ వరకు వెళ్ళొచ్చు. లేదా అలా వెళ్ళకపోయినా పర్లేదు. కానీ రాంగ్ డెసిషన్ మార్కెట్ పడ్డప్పుడు తీసుకుంటే మాత్రం అది చాలా టైం వరకు మనకు ఒక రిగ్రెట్ ని మార్కెట్ లో మిగులుస్తుంది. పర్సనలీ ఇండియన్ మార్కెట్స్ పరంగా వర్స్ట్ ఫేజ్ రీసెంట్ టైమ్స్ లోనే మనం చూసాం అనేది నా అభిప్రాయం. కనించి రోబోస్ట్ గా పెరిగిపోతాయి, అసలు ముందు వెనక లేదు, ఎక్కడికో వెళ్ళిపోతాం అనేది. నిన్న జేపీ మోర్గన్ వాళ్ళు నిఫ్టీ 30,000 33,000 అన్నారా, అంత టూ మచ్ బులిష్ గా ఎక్కడికో వెళ్ళిపోతామని కాకుండా వాట్ ఎవర్ మనం గతంలో చూస్తూ మార్కెట్ లో అనుకుంటున్న రిటర్న్స్ 12% సిఏజీఆర్ తో మార్కెట్ రిటర్న్స్ ఓవర్ ద లాంగ్ టర్మ్ ఇండియన్ మార్కెట్ ఇన్వెస్టర్స్ కి క్రియేట్ చేస్తుంది అనేది నా అభిప్రాయం. అండ్ మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ దగ్గరగా ఉన్నాయి, అది నిఫ్టీ పరంగా. వెరాజ్ నిన్నటి వీడియోలో నేను చెప్పాను కదా, చాలా ఇండెక్స్ లు 20% దగ్గరగా కూడా ఉన్నాయి డౌన్ లో. లైక్ రియాలిటీ ఇండెక్స్ 20% దగ్గరగా డౌన్ లో ఉంది, ఐటీ ఇండెక్స్ సేమ్ 20% దగ్గరగా డౌన్ లో ఉంది, డిఫెన్స్ 13%, ఈవెన్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 10%, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్ కూడా 7%, ఈవెన్ నిఫ్టీ నెక్స్ట్ 50 కూడా 5% దగ్గరగా ఆల్ టైమ్ హైస్ నుంచి దూరంలో ఉంది. సో చాలా వరకు స్టాక్స్ 40-50% దగ్గరగా కూడా వాటి ఆల్ టైమ్ హైస్ నుంచి పడ్డాయి. కాబట్టి మార్కెట్ పెరిగింది, నా పోర్ట్ఫోలియో పెరగలేదన్న కన్సర్న్ మనకు నీడ్ లేదు. ఓన్లీ ఫ్యూ స్టాక్స్ ఒక ర్యాలీతో మార్కెట్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఆల్ టైమ్ హైస్ అయితే చూస్తూ ఉంది. నా వరకు అది రియల్ ర్యాలీ కాదు. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ లో ఉంది, సెలబ్రేట్ చేసుకోవాల్సిన రీజన్ లేదు. రియల్ గా పోర్ట్ఫోలియోలో మనకు లాభాలు ఎప్పుడైతే కనిపిస్తాయో అప్పుడే మనం మార్కెట్ ఒక రియల్ స్ట్రెంత్ ని చూస్తున్నట్టు. కాబట్టి రియల్ పాజిటివ్స్ మార్కెట్ లో ప్లే అయ్యాయనైతే నేను అనుకోవట్లేదు. బట్ ఆన్ నెగిటివ్ సైడ్ మాట్లాడాలన్నప్పుడు రూపీ రీసెంట్ టైమ్స్ లో డిప్రిషియేట్ అవుతూ ఉండడం కొంత వరింగ్ ఫ్యాక్టర్ గానే చూడాలి. కాన్స్టెంట్ డిప్రిసియేషన్, ఎస్ ఓన్లీ ఇండియానేనా, ఇంకా మిగతా కరెన్సీస్ ఏవి డిప్రిషియేట్ అవ్వట్లేదు అంటే అవుతున్నాయి. బట్ ఇండియా స్కేల్లో సడన్ డిప్రిసియేషన్ దట్ టు 90 రూపీస్ దగ్గరికి వెళ్ళిపోతుండడం, $1 ఈజ్ ఈక్వల్ టు అని కొంత కన్సర్న్ గా అయితే మార్కెట్ లో కనిపిస్తుంది. అది ఫర్దర్ గా ఎఫ్ఐఎస్ ఒక అవుట్ ఫ్లోస్ ని పెంచుతుంది. రూపీ డిప్రిషియేట్ అవుతూ ఉంటే డాలర్ ని మార్చి రూపీలో ఇన్వెస్ట్ చేద్దాం ఎవరైనా అనుకుంటారా? సో అది ఎఫ్ఐఎస్ ఒక ఫ్లోస్ ని ఇంపాక్ట్ చేస్తుందని మనం మైండ్ లో ఉంచుకోవాలి. అండ్ నిన్న కూడా ఎఫ్ఐఎస్ 1255 crore దగ్గరగా మార్కెట్ లో సెల్ చేశారు. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన షార్ట్స్ కూడా 81% దగ్గరగా మార్కెట్ లో ఉన్నాయి. లిస్ట్ ఆఫ్ స్ట్రాంగ్ పాజిటివ్స్ ఇండియన్ ఎకానమీ పరంగా కనిపిస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఇవాళ లేటెస్ట్ గా అప్డేట్ అవుతున్న జీడీపీ డేటాతో యాడ్ చేసుకుంటే కొన్ని గ్లోబల్ గా ఉంటున్న మ్యాక్రో ఇష్యూస్, స్పెషల్లీ యూఎస్ పరంగా ఉంటున్న ఇష్యూస్ కమింగ్ టైమ్స్ లో పానిక్ ని మార్కెట్ లో క్రియేట్ చేసే అవకాశం ఉందని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఈవెన్ అది జరిగినా మళ్ళీ ఫర్దర్ గా మార్కెట్ స్ట్రాంగ్ గా పెరుగుతాయి. ఈ మధ్యలో జరిగే ఏ అన్సర్టనిటీ మార్కెట్ లో ఉంటున్నా గతంలో మార్కెట్స్ ఎలా రియాక్ట్ అయ్యి మళ్ళీ రికవర్ అయ్యి అనేది మైండ్ లో పెట్టుకొని రాంగ్ డెసిషన్ మనం తీసుకోకుండా ఉన్నప్పుడే కమింగ్ టైమ్స్ లో మనం మార్కెట్ లో నుంచి వెల్త్ ని క్రియేట్ చేసుకోగలం. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని కనెక్ట్ చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మార్కెట్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు ఇవాళ ఆధార్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చేశారు. మీ మొబైల్ నంబర్ మార్చాలంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి? బయట ఆఫ్లైన్ లో ఉన్న సెంటర్స్ కి వెళ్లే కదా మారుస్తున్నారు. క్యూ లైన్ లో నిలబడుకోవడం, వెయిట్ చేయడం, ఇక తలనొప్పి లేదని త్వరలో అంటే ఇంకొన్ని రోజుల్లో మీ ఆధార్ కి సంబంధించిన మొబైల్ నంబర్ ని కూడా ఇంట్లో నుంచే
మీ ఓటీపీ ద్వారా, ఎగ్జిస్టింగ్ ఉన్న మొబైల్ ఓటీపీ ద్వారా అండ్ ఫేస్ ఒక రికగ్నైజేషన్ ద్వారా ఆధార్ సెంట్రల్ కి వెళ్లకుండానే మార్చుకోవచ్చు అనేలా UIDAI వాళ్ళు అఫీషియల్ గా అప్డేట్ అయితే చేశారు. కొత్త ఆధార్ యాప్ ద్వారా ఇది జరుగుతుందని. ఇంకా ఇది లైవ్ అవ్వలేదు. లైవ్ అవ్వగానే మీకు ఇంకొకసారి దీన్ని ఇన్ఫార్మ్ చేస్తాను. బట్ ఇలా జరుగుతూ ఉండడం అంటే మన ఓన్ గా మనమే మార్చుకోగలుగుతూ ఉండడం, కొత్త ఆధార్ రిలేటెడ్ గా మనమే మన మొబైల్ నెంబర్ నే కాదు అడ్రస్ అండ్ ఇతర వాటిని కూడా మనమే ఫేస్ ఐడెంటిఫికేషన్ తో ఓటీపీస్ తో మార్చుకోవచ్చు అనేలా అప్డేట్స్ వస్తూ ఉండడం పాజిటివ్ గానే మనకు కనిపిస్తున్న కొన్ని రాష్ట్రాల్లో పర్టికులర్ గా యూపీ అండ్ మహారాష్ట్రలో ఆధార్ ని ప్రూఫ్ ఆఫ్ బర్త్ గా యాక్సెప్ట్ చేయడం మానేశారు అని చెప్తున్నారు. బికాస్ అది మనం డిక్లేర్ చేస్తున్నదే కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదని చెప్తున్నారు. సో స్లోగా మనమే మన ఓన్ గా డీటెయిల్స్ ని వితౌట్ ఎనీ అదర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా మనమే అప్డేట్ చేసుకోవచ్చు. అంటే స్లోగా ఆధార్ ఒక వాల్యూ చాలా వాటి పరంగా కోల్పోయే అవకాశం కూడా ఉంది. మరి చూడాలి దీని గవర్నమెంట్ ఎలా బ్యాలెన్స్ చేస్తుందని. అక్కడైతే ఆధార్ కార్డ్స్ మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్ లో మాత్రం మీ ఏజ్ ని ప్రూవ్ చేయడానికి డాక్యుమెంట్ గా అయితే వాడరు అని చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ పరంగా లాట్ సైజ్ చేంజెస్ పరంగా NSE వాళ్ళు ఒక సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు. నిఫ్టీ 50 కి సంబంధించి వీక్లీ కాంట్రాక్ట్ ఉంటుందా, అది December 23 తర్వాత నుంచి కూడా లాట్ సైజ్ నిఫ్టీ వీక్లీ పరంగా 75 ఉండదు, 65 ఉంటుందని, లాట్ సైజ్ చేంజ్ ఉంటుందని నిఫ్టీ వీక్లీ పరంగా అది కాకుండా నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కానీ, మిడ్ క్యాప్ నిఫ్టీ కానీ వాటన్నిటి మంత్లీ కాంట్రాక్ట్స్ వరకు మాత్రం December 30 వరకు ఎగ్జిస్టింగ్ ఉన్న లాట్ సైజ్ లే ఉంటాయి. బట్ దాని తర్వాత నుంచి ఆ నెక్స్ట్ మంత్ కాంట్రాక్ట్స్ అంటే జనవరి మంత్ కాంట్రాక్ట్స్ నుంచి బ్యాంక్ నిఫ్టీ ఒక లాట్ సైజ్ 35 నుంచి 30 కి, ఫిన్ నిఫ్టీ ఒక లాట్ సైజ్ 65 నుంచి 60 కి, నిఫ్టీ మిడ్ క్యాప్ రిలేటెడ్ గా 140 నుంచి 120 కి లాట్ సైజ్ ఒక చేంజెస్ ఉంటుందని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదేం ఫస్ట్ టైం వచ్చింది కాదు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది October 4th వచ్చిన డేటా. సో గతంలో కూడా October 4th నే వాళ్ళు ఇలాంటి చేంజెస్ ఉంటాయని అప్డేట్ చేశారు. బట్ దీన్ని ఇంకొకసారి ఇన్ఫార్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది కొత్తగా ఓవర్ నైట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఏం కాదు. ఆల్మోస్ట్ 300 రూపాయల దగ్గరగా ఉంటున్న స్టాక్ 3 రూపాయల్లో ప్రెసెంట్ ఉంది. రీసెంట్ టైమ్స్ లో గత 5 రోజుల నుంచి కూడా స్టాక్ ఒకేసారిగా అప్పర్ సర్క్యూట్ లకు వెళ్తుండేసరికి అండ్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కూడా దీన్ని ఆదాని వాళ్ళు కొనబోతున్నారు, అక్విజిషన్ జరగబోతుందని వస్తూ ఉండడం అండ్ రీసెంట్ గా వీళ్ళ ఎక్స్చేంజెస్ కి కూడా ఆదాని వాళ్ళు దీని రిలేటెడ్ గా రిజల్యూషన్ ప్లాన్ ని సబ్మిట్ చేశారు. ఫర్దర్ ప్రొసీడింగ్స్ లో వాళ్ళకి కానీ క్లియరెన్స్ వస్తే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ అండర్ లో కానీ ఇది ఫర్దర్ గా ముందుకు వెళ్తే ఆదాని వాళ్ళు వీళ్ళని అక్విజిషన్ చేస్తారనేలా, కార్పొరేట్ ఇన్సాల్వెన్సీలో అక్విజిషన్ చేస్తారనేలా మనకి డేటా కనిపిస్తూ ఉండడం కూడా స్టాక్ పెరగడానికి కారణం. సో ఆదాని వాళ్ళు కొంటున్నారు కాబట్టి దానికి ముందే మనం కొనేస్తే ఒకవేళ వాళ్ళు కొన్నాక స్టాక్ ని బాగా పెంచుతారు కదా, మంచిగా బిజినెస్ ని ఇస్తారు కదా అంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆదాని వాళ్ళు కొనేది వాళ్ళ ఆస్తుల్ని కొంటున్నప్పుడు మన షేర్ కి ఎందుకు వాల్యూ ఇస్తారు, మనం హోల్డ్ చేస్తున్న షేర్ కి ఎందుకు వాల్యూ ఇస్తారు, ఆ షేర్స్ ని కంప్లీట్ గా రైట్ ఆఫ్ చేస్తారు. అది గతంలో చాలా జరిగాయి. సో వాళ్ళు కొంటున్నది జస్ట్ ప్రాపర్టీస్ ని, వాళ్ళ బిజినెస్ ని వాడుకోవడానికి మాత్రమే. తర్వాత వాటన్నిటిని రైట్ ఆఫ్ చేసి ఫ్రెష్ గా ఈక్విటీని ఇష్యూ చేసి వాళ్ళు లాభం పొందుతారు. కానీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఈక్విటీకి ఎటువంటి వాల్యూని కూడా వాళ్ళు ఇవ్వరు. సో షేర్ హోల్డర్స్ ఇప్పుడు కొంటే లాభ పడతాం అనుకుంటే ఒక టైం కి ఆ షేర్లు జీరో అవుతాయనే దానికి కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉండాలి. తర్వాత వాళ్ళు మళ్ళీ షేర్లు ఇష్యూ చేస్తారు. అవి మళ్ళీ మార్కెట్ లోకి వస్తాయి, పెరుగుతాయి. కానీ అవి మీరు ఇప్పుడు కొనే షేర్లు రెండు ఒకటి కాదు. కాబట్టి ఆదాని వాళ్ళు కొనేస్తున్నారు అనగానే స్టాక్ అప్పర్ సర్క్యూట్ లకు వెళ్తుండడం, ఎంతమంది రీటైలర్స్ ఇందులో ట్రాప్ అవుతున్నారని ఈ అలర్ట్ అయితే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మీతో షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గా అనిపించిందా? అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ IEX గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ IEX రిలేటెడ్ గా APTEL వాళ్ళు అపిలేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ అనమాట. APTEL అంటే గతంలో వీళ్ళ రిలేటెడ్ గా CERC వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కదా. వాళ్ళు మార్కెట్ ఒక రెగ్యులేటర్, ఎలక్ట్రిసిటీ మార్కెట్ పరంగా, మార్కెట్ కప్లింగ్ పరంగా డెసిషన్ ని IEX రిలేటెడ్ గా అండ్ ఇతర కంపెనీస్ రిలేటెడ్ గా తీసుకున్నారు. దాన్ని సవాల్ చేస్తూ IEX వాళ్ళు ఈ APTEL కి మూవ్ అయ్యారు. దీని పరంగా ఇవాళ జరిగిన సమావేశంలో అంటే జరిగిన వాదనలో IEX వాళ్ళు CERC వాళ్ళ జూలై 2025 ఆర్డర్ ని సవాల్ చేస్తూ మార్కెట్ కప్లింగ్ అనేది కరెక్ట్ కాదని వాదిస్తూ, దీంతో పాటు సెబీ ఆర్డర్ ని కూడా మెన్షన్ చేస్తూ CERC అఫీషియల్స్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి కుట్రపూరితంగా IEX రిలేటెడ్ గా బెనిఫిట్స్ ని పొందారని, ముందుగానే పుట్ ఆప్షన్స్ ని కొనుక్కొని ఆ రోజు అప్డేట్ ని చేసి స్టాక్ పడ్డాక లాభం పొందారని IEX కౌన్సిల్ వాళ్ళు వాదిస్తున్నట్లయితే కనిపిస్తుంది. అండ్ ఈ మొత్తాన్ని విన్న APTEL వాళ్ళు, అపిలియేట్ ట్రిబ్యునల్ ఫర్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు, దీంట్లో పూర్వాపరాలను పరిశీలించడానికి మాకు కొంత సమయం కావాలని నెక్స్ట్ హీరింగ్ ని January 6th, 2026 కి వాయిదా వేయడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ IEX చెప్తున్న వాటిల్లో కానీ గ్రౌండ్ ఉందని వాళ్ళు అనుకుంటే ఆ మార్కెట్ కప్లింగ్ రిలేటెడ్ గా ఎటువంటి నెగిటివ్ అప్డేట్ చేసినా అది IEX పరంగా బిగ్ న్యూస్ అయితే అవుతుంది. చూడాలి మరి IEX రిలేటెడ్ గా ఎటువంటి అప్డేట్ January 6th వస్తుందని. బట్ ఇవాళ ఏమైనా వస్తుందేమో అనుకుని మార్కెట్ లో అంచనాలు ఉన్నాయి. ఇవాళ కూడా రాకుండా అది January 6th కి పోస్ట్ పోన్ అవుతుండడం, స్టాక్ అయితే ఇవాళ పడింది. కానీ కొంత స్టిల్ ఇంకా హోప్ అయితే ఉంది మార్కెట్ కప్లింగ్ పరంగా ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రమ్ ద ట్రిబ్యునల్ ఉంటుందా అని. నెక్స్ట్
నెక్స్ట్ మీషో వీళ్ళు IPO గా మార్కెట్ లోకి రాబోతున్నారు. 111 రూపీస్ పర్ షేర్ లెక్కన ఒక లాట్ కి 135 షేర్స్ తో December 3rd న ఓపెన్ అయి 5th న క్లోజ్ అయి 8th న అలాట్మెంట్ జరిగి 10th న మార్కెట్ లో అయితే లిస్టింగ్ జరగబోతుంది. ఎస్, మోస్ట్లీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఒక కామర్స్ ప్లాట్ఫామ్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్. బట్ దీని బిజినెస్ మోడల్ కంప్లీట్లీ డిఫరెంట్. వీళ్ళు మెజారిటీ క్యాష్ ఆన్ డెలివరీ మీద డిపెండ్ అవుతారు. అండ్ వీళ్ళకి సంబంధించిన సెల్లర్స్ కూడా కొన్ని స్టేట్స్ లోనే కాన్సన్ట్రేటెడ్ గా ఉంటారు. నాట్ ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ అవ్వడం అలా ఉండదు. అండ్ IPO అప్లై చేద్దాం అనుకుంటే మాత్రం వీళ్ళ పరంగా ఇంకా ఇంపార్టెంట్ డేటాని ఫర్దర్ గా అనాలిసిస్ చేసి ముందుకు వెళ్ళాలి. బట్ యాజ్ ఆఫ్ నో ఉంటున్న డేటా, ప్రైమరీ డేటా మాత్రం ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీషో IPO గా వస్తూ ఉంది 50,000 crore వాల్యుయేషన్ లో. కానీ ఇది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే డబ్బులు పెట్టిన వాళ్ళు ఉంటారు కదా. చూడండి, కొంతమంది ₹3, ₹4 అక్విజిషన్ చేసిన వాళ్ళు, ₹0.5 అక్విజిషన్ చేసిన వాళ్ళు, ₹1 అక్విజిషన్ చేసిన వాళ్ళు, ₹8 లో ₹2 అక్విజిషన్ చేసిన వాళ్ళు, కొంత డబ్బులు పెట్టిన వాళ్ళకు కూడా thousands of crores ప్రాఫిట్ ఇప్పుడు IPO గా రావడం వల్ల వెంచర్ క్యాపిటలిస్టులకి, ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ కి అయితే మనీ లభిస్తూ ఉంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వీళ్ళ లాస్ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ పెరిగింది, ఇదేనా నెగిటివ్ గా అని చూస్తూ ఉంటే ఇది వన్ టైం రీస్ట్రక్చరింగ్ ఎక్స్పెన్స్ కారణంగా వాళ్ళకి ఇలాంటి సిగ్నిఫికెంట్ లాస్ రీసెంట్ టైమ్స్ లో రిపోర్ట్ అయిందనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. బట్ దీని రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ యథార్థ హాస్పిటల్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ 4,40,000 షేర్ల దగ్గరగా హ్యాండ్స్ అయితే మారాయి. 720 రూపీస్ పర్ షేర్ లెక్కన బ్లాక్ డీల్ లో ప్రాబబుల్లీ ప్రమోటర్స్ వాటాను అమ్ముంటారేమని మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. స్టాక్ అయితే 8% దగ్గరగా పడింది. బట్ ఎవరైనా ఈ హాస్పిటల్ స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటే బ్లాక్ డీల్ లో పడినప్పుడు దానికి కంగారు పడాల్సిన నీడ్ లేదు. బిజినెస్ పరంగా రీసెంట్ టైమ్స్ లో నెంబర్స్ బాగున్నాయి. సో ఓన్లీ బ్లాక్ డీల్ రీజన్, పానిక్ అవ్వాల్సిన రీజన్ అయితే లేదు. ఓలా వాళ్ళు మార్కెట్ షేర్ ని ఫర్దర్ గా కూడా కోల్పోతున్నట్లు కనిపిస్తుంది. ఓలా ఒక మార్కెట్ షేర్ 7.3 దగ్గరగా ఉంది. వెరాస్ టీవీఎస్ మోటార్ వాళ్ళు ఈవీ స్పేస్ లో 26% తో ఫస్ట్ ప్లేస్ లో, సెకండ్ ప్లేస్ లో బజాజ్ ఆటో, థర్డ్ ప్లేస్ లో ఏథర్, ఫోర్త్ ప్లేస్ లో హీరో అండ్ ఫిఫ్త్ ప్లేస్ లో ఓలా ఎలక్ట్రిక్ అయితే కనిపిస్తూ ఉంది. టీవీఎస్ వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ గా ఈవీ సేల్స్ స్కూటర్స్ పరంగా నమోదు చేస్తున్నారు. నెక్స్ట్ గెయిల్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ పడింది కదా, రీజన్ గెయిల్ వాళ్ళేమో మాకు 78 per MMBTU ల టారిఫ్ ని పెంచండి అనేలా అడిగారు. కానీ PNGRB వాళ్ళు మాత్రం, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన రెగ్యులేటర్ మాత్రం, గ్యాస్ రిలేటెడ్ గా రెగ్యులేటర్ మాత్రం మేము అంత పెంచలేం, 65 రూపీస్ 69 పైస్ per MMBTU మాత్రమే పెంచగలం. అంటే కరెంట్ లెవెల్స్ నుంచి 12% పెంచుతూ ఉండడం. గెయిల్ వాళ్ళు అడిగిన దానికంటే సిగ్నిఫికెంట్ గా తక్కువ టారిఫ్ ని రెగ్యులేటర్, పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రిఫైనరీ బోర్డ్ PNGRB వాళ్ళు పెంచుతూ ఉండేసరికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. స్ట్రాంగ్ గా ఈసారి టారిఫ్ పెరిగి మంచి లాభాలు ఉంటాయేమో గెయిల్ వాళ్ళకని. బట్ దానికి అలా రాకపోతూ ఉండడం స్టాక్ అయితే ఇవాళ ఇంపాక్ట్ అయింది. అండ్ అనదర్ హైక్ అనేది April 1st 2028 లోనే చేస్తారని PNGRB వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. సిగాచి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళ స్టాక్ 10% దగ్గరగా పెరిగింది కదా. దీని రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. కంపెనీ తీసుకోవాలనుకుంటున్న మల్టిపుల్ డెసిషన్స్ రిలేటెడ్ గా షేర్ హోల్డర్స్ తమ అప్రూవల్స్ అయితే ఇచ్చారు. చాలా రిజల్యూషన్స్ ని కంపెనీ ఈసారి పాస్ చేసింది. వాటన్నిటికీ కూడా మెజారిటీ ఆఫ్ షేర్ హోల్డర్స్ అప్రూవల్ ఇచ్చారనేలా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇది పాజిటివ్ అప్డేటే. బట్ అలాగే ప్యారలల్ గా తెలంగాణ హైకోర్టు వాళ్ళు సిగాచి ఫ్యాక్టరీలో చాలా మంది పేల్డ్ కారణంగా కాలం చేశారు కదా. దానిపై జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ స్లోగా నడుస్తుందని, దర్యాప్తుని త్వరగా పూర్తి చేయండి అనేలా హైకోర్టు వాళ్ళు, తెలంగాణ హైకోర్టు వాళ్ళు కూడా గవర్నమెంట్ రిలేటెడ్ గా ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, లాస్ట్ 24 అవర్స్ లో మీరు గమనిస్తే మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ లో మీకు ఒక స్టాక్ మార్కెట్ కేసు రిలేటెడ్ గా వైరల్ అయితే అవుతూ ఉంటుంది. 72 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తి ముంబైలో 35 కోట్లు నష్టపోయాడు మార్కెట్ లో ట్రేడింగ్ స్కామ్ లో భాగంగా అని చెప్తున్నారు. దీని మీరు ఫర్దర్ గా డీటెయిల్స్ ని చూస్తే క్యాన్సర్ పేషెంట్స్ కి గెస్ట్ హౌస్ ని నిర్వహించే ఒక వ్యక్తి 35 కోట్లు నష్టపోయారు. ఒక ప్రామినెంట్ స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ నుంచి, అంటే ఒక పెద్ద స్టాక్ బ్రోకింగ్ ఫర్మ్ నుంచి కొంతమంది అఫీషియల్స్ వచ్చి నేను మీకు మంచిగా గైడ్ చేస్తాం, మిమ్మల్ని మంచిగా గ్రో అయ్యేలా చేస్తామని తన పేరు మీద, తన వైఫ్ పేరు మీద డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయించి, మ్యానిపులేట్ చేసి, ట్రాన్సాక్షన్స్ చేయించి, తన ఐడెంటిటీని తీసుకుని, తన డీటెయిల్స్ ని తీసుకుని డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారని, ఏదైనా అడిగినప్పుడు ఫేక్ గా డీటెయిల్స్ చూపించి ఇలా ఉన్నాయి మీ ఇన్వెస్ట్మెంట్స్ అలా ఉన్నాయని చెప్పారు. కానీ ఫైనల్ గా వాళ్ళ దగ్గర నుంచి ఓటీపీలు, ఈమెయిల్ కన్ఫర్మేషన్స్ అన్నిటిని తీసుకొని డబ్బుల్ని దారి మరలించి తన 35 కోట్లని వాళ్ళు తీసుకువెళ్లారని, చివరికి తన స్టాక్స్ ని ప్లెజ్ చేసి మరి యాక్టివిటీ చేసి ఫైనలీ ఏం జరుగుతుందని తను తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మీరు ఇప్పుడు లాస్ లో ఉన్నారు, డెబిట్ బ్యాలెన్స్ ఉంది 35 crore దగ్గరగా, మీరు కానీ దాన్ని క్లియర్ చేయకపోతే మీ స్టాక్స్ ని సెల్ చేస్తా ఉన్నప్పుడు తనకు అసలు విషయం బయటకు వచ్చిందని, తర్వాత యాన్యువల్ స్టేట్మెంట్స్ అన్నిటిని స్టడీ చేస్తుంటే చాలా ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఫాల్స్ ఫిగర్స్ తను కనుగొన్నాడని, తనని మిస్గైడ్ చేశారని, తన డబ్బుల్ని ఇల్లీగల్ గా వాళ్ళు హ్యాండిల్ చేశారనేలా తను ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ లో కంప్లైంట్ అయితే చేశారు. ఎవరిని నమ్మి మీకు సంబంధించిన ఓటీపీలు, పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయొద్దు. స్పెషల్లీ స్టాక్ మార్కెట్ లో నమ్మి మీరు ఏదైనా చేశారంటే గుర్తుంచుకోండి,
మీ అసలుకే మొత్తం డబ్బులకే నష్టం వచ్చే ఆస్కారం ఉంటుంది. దయచేసి మార్కెట్ లో మీకు కనిపించే ప్రతి ఒక్కరిని ప్రొఫెషనల్స్ అనుకొని వాళ్ళని నమ్మి మీకు సంబంధించిన ఏ సమాచారాన్ని ఎప్పుడూ కూడా షేర్ చేయొద్దు. నెక్స్ట్ యురేకా ఫోర్బ్స్ చూసారా, ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగింది. రీజన్ చూడండి, వీళ్ళ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వీళ్ళు రిలీజ్ చేశారు. వీలైతే మీకు కామెంట్ సెక్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి మీరు దాన్ని ఓపెన్ చేసి కొంచెం స్క్రోల్ చేశారంటే కమింగ్ టైమ్స్ లో ఎయిర్ ప్యూరిఫైర్స్ రిలేటెడ్ గా 10 టైమ్స్ వాళ్ళ సేల్స్ ని పెరగడాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ సిటీస్ అన్ని పొల్యూటెడ్ గా ఉన్నాయని, 183 సిటీస్ దగ్గరగా పొల్యూటెడ్ ఉన్నాయని, 90% ఇండియా హార్డ్ వాటర్ తో కూడా సఫర్ అవుతుందని. సో అలా వాళ్ళ ఎయిర్ ప్యూరిఫైర్స్, వాటర్ ప్యూరిఫైర్స్ తో మంచిగా డబ్బులు సంపాదించబోతున్నారని నెంబర్స్ రిలేటెడ్ గా FY30 అంబిషన్ ని కూడా స్ట్రాంగ్ గా వీళ్ళు ఇస్తూ ఉండడం. సీరియస్లీ ఈ నెంబర్స్ అయితే వెరీ అంబిషియస్ గా ఉన్నాయి. సో ఈ ఎయిర్ పొల్యూషన్ అండ్ వాటర్ రిలేటెడ్ గా ప్యూరిఫైర్స్ కోసం ప్రజలు ఖర్చు పెడతారని అయితే వీళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతూ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఇలాంటి టార్గెట్స్ ఇస్తూ ఉండడమే స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఈవెన్ పెరిగిన తర్వాత కూడా వీళ్ళు చెప్తున్న టార్గెట్స్ ని అచీవ్ అవ్వగలుగుతుంటే రియల్లీ ఇట్స్ ఏ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ మీరు ఎవరైనా యురేకా ఫోర్బ్స్ కి సంబంధించిన ప్యూరిఫైర్స్ వాడారా, ఎయిర్ ప్యూరిఫైర్స్ కానీ వాటర్ ప్యూరిఫైర్స్ కానీ, మీ ఒపీనియన్స్ ని వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీళ్ళ బ్రాండ్ అండ్ వీళ్ళ సర్వీస్ రిలేటెడ్ గా ఎలాంటి ఒపీనియన్ మార్కెట్ లో ఉందని. 63 మూన్స్ ఇవాళ స్ట్రాంగ్ గా పెరిగిందా? రీజన్ ఎప్పటి నుంచో వీళ్ళు ఫేస్ చేస్తున్న ఇష్యూ రీసెంట్ గా సెటిల్మెంట్ అయింది. ఆ అయిన సెటిల్మెంట్ ని NCLT వాళ్ళు అగ్రీ చేశారు. నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ సెటిల్మెంట్ స్కీమ్ ని, NSEL సెటిల్మెంట్ స్కీమ్ ని NCLT వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారనేసరికి సో ట్రేడర్స్ కి NSEL కి మధ్యలో ఉంటున్న వన్ టైం సెటిల్మెంట్ ఇక ఫైనల్ అయిపోయింది. కాబట్టి ఇప్పటి వరకు NSEL కి అగైనెస్ట్ గా 63 మూన్స్ కి అగైనెస్ట్ గా ఉంటున్న అన్ని లీగల్ కేసెస్ కూడా ఎండ్ అవుతాయి. దీంతోనే స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ రిఫిక్స్ ఇండస్ట్రీస్ ఇవాళ స్టాక్ 11% దగ్గరగా పెరిగిందా? కారణం ఎక్స్కవేషన్, లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్ గా వీళ్ళకి 100 crore ఆర్డర్ యాష్ హ్యాండ్లింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా లభించిందని, నెక్స్ట్ 4 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అశోక బిల్డ్కాన్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ప్రెజర్ లో ఉంది కదా. రీజన్ NHA వాళ్ళు టెంపరీగా ఈ కంపెనీని వాళ్ళు అందించే ఆర్డర్స్ రిలేటెడ్ గా బిడ్ చేయొద్దు అని 1 month పాటు వీళ్ళని బ్యాన్ చేయడం జరిగింది. సో 1 month ఈజ్ నాట్ ఏ లాంగ్ పీరియడ్. గతంలో వీళ్ళు పొందిన ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళకి షోకాస్ నోటీస్ ని కూడా ఇస్తూ 1 month బ్యాన్ చేస్తుండడం టెంపరీగా స్టాక్ లో ఇవాళ ప్రెజర్ అయితే కనిపించింది. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.